వైఎస్ఆర్సీపీ సిపిఐ నేతలు అడ్డుకున్నారు. ఎంపీ గోబ్యాక్, చేతగాని ఎంపీ అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అంటూ నినదించారు. హరిబాబును అడ్డుకోవడానికి వందలాది మంది కార్యకర్తలు విశాఖ ఎయిర్పోర్టుకి చేరుకుని హరిబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హరిబాబు కారును అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసుల జీప్లను అడ్డుకున్నారు. రైల్వే జోన్ గురించి మాట్లాడకుండా హరిబాబు విశాఖ వాసులను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. హరిబాబు తక్షణమే రాజీనామా చేయాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. కలగా ఉన్నటువంటి రైల్వే జోన్ ఈ రోజు వరకు ప్రకటించకపోగా ఈ ప్రాంతం నుంచి విజయవాడ తరలించుకోవాలని చెప్పి చూస్తూ ఉంటే దాని మీద మాట్లాడకుండా కనీసం నిరసన కూడా వ్యక్తం చేయకుండా విశాఖపట్నం ఓడిపోయింది, ఆంధ్రప్రదేశ్ గెలిచింది అన్నటువంటి మాటలు చెప్తూ ఈ ప్రాంత ప్రజల తాలూకు మనోభావాలు దెబ్బతీసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు గారు రాకని ఈరోజు తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలు అటువంటి వ్యక్తిని గెలిపించినందుకు ప్రాంత దౌర్భాగ్యంగా భావిస్తా ఉన్నాం. ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి 2 సంవత్సరాలుగా వామపక్ష పార్టీలు, సిపిఐ, మిగతా పక్ష పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాయి. ప్రత్యేక హోదా పక్కన పెట్టేసి పిడికిడి మట్టి చెమ్ముడు నీళ్లు మొఖాన పడేసి దీంతో సరిపెట్టుకోండి అని చెప్పారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని చెప్పి నినాదంతో పోరాటం చేస్తున్నాం. ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నాం. ప్రత్యేక హోదా ఇవ్వడంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. దానికి మించి ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ దానికి మించి ఇచ్చినప్పుడు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వటం లేదని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఎంపీ హరిబాబు గారు అక్కడికి వెళ్ళి చాలా మంచి ప్యాకేజ్ ఇచ్చారని చెప్పేసి అరుణ్ జైట్లీ గారికి వాళ్ళకి కూడా సన్మానం చేయడం జరిగింది. ఇది చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు, విశాఖ జిల్లా ప్రజలు ఎంతో ఆస్తి ఆయన ఓట్లేసి గెలిపించారు. అలాగనే విశాఖ జిల్లాకి రైల్వే జోన్ కావాలని చెప్పేసి 15 సంవత్సరాలుగా ఈ రోజు అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, కేంద్రంలో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున గత 15 సంవత్సరాల నుంచి కూడా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి రైల్వే జోన్ లేదు, ప్రత్యేక హోదా లేదు, ఉత్తరాంధ్ర జిల్లా వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏమీ కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వకుండా మొండి చేయి చూపించినటువంటి అరుణ్ జైట్లీ గారికి వాళ్ళకి కూడా హరిబాబు గారు
హరిబాబు గారు సన్మానం చేయడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే సిగ్గుచేటు ఉన్నట్లయితే మీరు ఎన్నికల ముందు వెంకయ్యనాయుడు గారు స్వయంగా చెప్పారు, మేము అధికారంలోకి వచ్చినట్లయితే 10 ఏళ్ళు పాటిస్తామని చెప్పారు. ఈ రోజు ఒక మాట మారుస్తున్నమాట, ఎన్నికలు ఎక్కిన తర్వాత ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత రాకపోవడం ఒక మాట. 7 దాటినంత వరకు ఓడమల్లన్నా, 7 దాటిన తర్వాత బోడమల్లన్నా చందంగా వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఉత్తరాంధ్ర ప్రజలకు మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని అందరూ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. వెంటనే ఉత్తరాంధ్ర ఎంపీలు రాజీనామా చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.